హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇవాళ కన్నుమూశారు సార్. మరి ఈ నేపథ్యంలో అంటే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రధాని వరకు ఎదిగే ఆ క్రమాన్ని, ఆ జర్నీ గురించి, ఆయన బయోగ్రఫీ గురించి మీ మాటల్లో సార్. బయోగ్రఫీ అనేదానికంటే కూడా బేసికల్గా ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్. ఎకనామిక్స్ చదివాడు ఆయన క్షుణ్ణంగా. తర్వాత అధ్యాపకుడిగా కూడా పనిచేశాడు. భారతదేశంలోనే కాదు, ఆయన కేంబ్రిడ్జ్లో కూడా ఆయన చదివారు. అయితే ఆయన ఆధునిక ఆర్థిక పద్ధతులన్నిటినీ కూడా ఆకళింపు చేసుకుని ఒక రకంగా మోడర్న్ ఎకనమిస్ట్ ఆయన. లిబరలైజ్డ్ మార్కెట్ ఎకానమీని భారతదేశంలోకి ప్రవేశపెట్టిన దార్శనికుడిగా ఆయన చెప్పుకుంటారు. ఈ రోజుకి మన్మోహన్ సింగ్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉండగా భారతదేశానికి సంబంధించినటువంటి బంగారు నిల్వలను తాకట్టు పెట్టారు అనేటువంటి ఒక ప్రచారం. తర్వాత విదేశీ మారక ద్రవ్యం పూర్తి స్థాయిలో భారతదేశంలో క్షీణించిపోయినటువంటి పరిస్థితి. విదేశీ వాణిజ్యంలో విపరీతమైన లోటు ఉన్నటువంటి ఒక సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని వదిలేసిన తర్వాత పవర్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిలో ఒక సంక్షోభం. ఈ సంక్షోభ సమయానికి అంటే ప్రపంచీకరణకి ఒక రంగం సిద్ధమవుతున్నటువంటి దశ అది. అందులో భాగంగా డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టాలా వద్దా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది ఇక్కడ. ఈ డంకెల్ డ్రాఫ్ట్ అనేది మరణ శాసనము, దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టడానికి కుదరదు అనే పద్ధతిలో వామపక్ష ఉద్యమాలు జరుగుతున్నాయి దేశం అంతా. అంటే మార్కెట్ ఎకానమీలోకి దేశాన్ని పట్టుకెళ్ళటం అనేది సబబు కాదు. అప్పటికిక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగము అలాగే ప్రైవేటు రంగము రెండూ ఉంటాయి. అయితే కీలకమైనటువంటి కోర్ ఏరియాల్లో ప్రభుత్వ రంగం ఉంటుంది. కోర్ ఏరియాలు కాని ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతి మేరకు ప్రైవేట్ రంగం ఆపరేషన్స్ ఉంటాయి అనే ధోరణి మొదటి నుంచి జవహర్లాల్ నెహ్రూ రోజుల నుంచి నడుస్తున్నటువంటి పద్ధతి. ఇది ఇబ్బందికరంగా మారింది. దీని మీద రకరకాల సెటైర్లు వచ్చేవి ఆ రోజుల్లో. అంటే ప్రైవేటు రంగాన్ని బతికించటం కోసం ప్రభుత్వ రంగాన్ని వాంటెడ్గానే చంపేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత ప్రభుత్వ రంగం అంతా కూడా ఒక రకమైన బద్ధకస్తులతో నిండి ఉంటుంది అనేది ఒక ప్రచారం. రెండోది, ప్రభుత్వ రంగ అజమాయిషీ పారిశ్రామిక రంగం మీద ఉండటం వలన విపరీతమైనటువంటి లంచగొండితనం ఉంది. ఇక్కడ ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే చాలా విపరీతమైన అనుమతులు, నానా గోళ ఉంటుంది. ఇవన్నీ తట్టుకుని ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ చలామణిలో ఉండేవి ఆ టైంలో. ఈ అభిప్రాయాల చలామణి కూడా వ్యూహాత్మకంగానే జరిగేది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టాలి అనేటువంటి ఒక సెక్షన్ తయారయ్యి, లేదు మనం కూడా ఓపెన్ అవ్వాలి, మనం కూడా మార్కెట్ ఎకానమీలోకి వచ్చేయటమే బెటరు అనేసి ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ తయారైపోయింది అప్పటికే. రెండో వైపు అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారి చూస్తే ఆ టైంలో సోవియట్ రష్యా గుడ్డి దీపం అంటే కమ్యూనిస్టు గుడ్డి దీపం లాగా ఉండేది. అప్పటికే అది కమ్యూనిజాన్ని వదిలిపెట్టేసి చాలా కాలం అయింది. స్టాలిన్ మరణానంతరం రష్యా కమ్యూనిజం నుంచి అది నెమ్మదిగా సోషల్ సామ్రాజ్యవాదం దిశగా ప్రయాణం మొదలెట్టేసింది. ఈ మొదలుపెట్టేసిన దశ అయినప్పటికీ అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వము ఇది ఉండటం అనేది ఒక గుడ్డి దీపంగా నడిచేది. ఆ గుడ్డి దీపం ఆరిపోయి అక్కడ స్టాలిన్ రాసినటువంటి అంటే జాతుల సమస్య పేరుతో ఆయన ఆ రోజున రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ రష్యా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ రక్షణ వలయంగా ఆయన వాళ్ళందరినీ సోవియట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఒక డాక్యుమెంట్ రాశాడు. దానిలో
మొదటి వాక్యమే విడిపోయే హక్కుని రిజర్వ్ చేస్తూ మనం కలిసి ఉందాం అనేది మొదటి వాక్యం. సో వాళ్ళందరూ కూడా విడిపోతూ ఉన్నారు 90ల్లో. విడిపోవటంతో సోవియట్ రష్యా కుప్పకూలింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీ పాలన ప్రజల్ని విపరీతంగా వేధింపులకు గురి చేసింది అనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించటం, అనేక చోట్ల లెనిన్ విగ్రహాలు, స్టాలిన్ విగ్రహాలు ఇవన్నీ కూల్చివేయటం ఒక ట్రెండ్ మొదలైంది. దీంతో ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అనేది కుప్పకూలింది అనే ఒక ధోరణి మొదలైంది. ఈ ధోరణి మొదలైనటువంటి సమయంలోనే ఈస్ట్ యూరోప్ దేశాల్లో కూడా ఉద్యమాలు మొదలై అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలను కూడా కుప్పకూల్చడం అనే ప్రక్రియ నడిచింది. ఈ నడుస్తున్నటువంటి ఆ టైం అది అంతర్జాతీయ కండిషన్, అప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు అలా ఉన్నాయి. ఈ పరిస్థితులను కూడా ఆధారం చేసుకుని భారతదేశంలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అయిపోయింది ఇది, అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఆలోచనలు అని చెప్తున్నటువంటి వామపక్ష ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు చల్లని కాణీలుగా మారిపోయినాయి. కాబట్టి దాన్ని పక్కన పారేసి మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిపోవటమే మంచిది అని ఒక అభిప్రాయం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో రామజన్మభూమి కరసేవ ఉద్యమం కూడా మొదలైంది. అంటే 90 అనేది ప్రపంచ రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లో కూడా ఒక కొత్త వెల్లువని తీసుకొచ్చినటువంటి సందర్భం. నిజంగా కొత్త వెల్లువని చంపేసి పాత వెల్లువని బలంగా నిలబెట్టడం కోసం ఒక ప్రయత్నం జరిగిన సందర్భం. ఆ సందర్భంలోనే మన్మోహన్ సింగ్ గారు ఒక్కసారి మెరిసి నిజమే మనం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే దాన్ని, ఆయన అప్పుడు ఆర్థిక సలహాదారుగా ఉన్నాడు నరసింహారావు గారికి. అంతకంటే చాలా ముందు నుంచే ఉన్నాడు ఆయన. మౌంటైన్ సింగ్, అహ్లూవాలియా వీళ్ళందరూ బలంగా చెప్పింది ఏంటంటే, మనం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోవడం మంచిది, రంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టేసి మనం ప్రపంచీకరణకి గేట్లు ఎత్తేద్దాం అని చెప్పిన తర్వాత నరసింహారావు గారు చొరవ తీసుకుని వెళ్ళి అక్కడ సంతకం పెట్టి విజయవంతంగా ఈ దేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి నడిపించేశాడు. అదే పివి నరసింహారావు బాబ్రీ మసీదు కూల్చివేతకి కూడా పరోక్షంగా కారణంగా నిలబడి ఆ వెల్లువకి ఒక రాజకీయ పరమైనటువంటి విజయాన్ని అందించి వాళ్ళని స్టేబుల్ చేసింది కూడా వారే. ఇలా ఆయన ప్రభుత్వంలో ఈయన ఆర్థిక మంత్రిగా అప్పటి వరకు ఆయన తెర వెనక ఉండేవాడు. మన్మోహన్ సింగ్ తెర వెనక ఉండి ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పనిచేశాడు, IMFకి పనిచేశాడు. నిజానికి ఆయన ఒక రకంగా వరల్డ్ బ్యాంక్ పెన్షనర్ కూడా. ఆయన సలహాల మేరకు ఇది ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి టర్న్ అయిందో ఆయన్ని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి టేకప్ చేసి ఆయన్ని రాజ్యసభకు పంపించి తద్వారా ఆర్థిక మంత్రిని చేసి ఆయన్ని తనకు అండదండగా నిలబెట్టుకున్నాడు ఆయన. అప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రభుత్వము ఎరగనన్ని స్కామ్ కేసులు నరసింహారావు గారు 5 ఏళ్ల పరిపాలనలో వచ్చినాయి. అంటే ఇంకా చట్టాన్ని లిబరలైజ్ చేయనటువంటి పరిస్థితి. అందుకని అప్పుడు స్కామ్ కేసులు చాలా విపరీతంగా వచ్చినాయి. రావడానికి కారణం కూడా మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించడం, అంటే పరుగు పందెం వ్యవస్థలోకి భారతదేశాన్ని తీసుకొచ్చాడు ఆయన. సరిగ్గా అదే 90ల్లో రామజన్మభూమి వివాదము, డంకెల్ డ్రాఫ్ట్ వివాదము, ఈ రెండిటికి ప్యారలల్గా రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన కూడా అప్పుడే మొదలైంది, అప్పుడే జరిగింది. అదొక జంక్షన్ 90 అనేది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన ఎందుకు జరిగిందంటే, ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు. అంటే 95-100 మార్కులు తెచ్చుకున్నటువంటి అగ్రకులం వాడికి ఉద్యోగం ఇవ్వకుండా కేవలం అగ్రకులం అనే పేరుతో 45-50 మార్కులు వచ్చినటువంటి SC STలకు ఉద్యోగాలు ఇస్తున్నారు.
దాంతో మన పరిపాలన ఇట్లా తయారైంది, మన వ్యవస్థలు ఇలా తయారైనాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ప్రతిభ అనే పేరుతో. ఉమ్, ప్రతిభని చంపేస్తున్నారు రిజర్వేషన్లతో అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ ప్రతిభని ఈ ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ని ఎదుర్కోవటానికి ఆ రోజున ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిజర్వేషన్లను అనుభవిస్తున్నారో ఆ సెక్షన్స్ నుంచి వినిపించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది బలంగానే, అయితే కులపరమైనటువంటి ఒక ప్రాథమిక జ్ఞానం ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఒక పిల్లవాడు అదే టైంలో ఒక వ్యవసాయ కూలీగా ఒక ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీలో ఒక పిల్లోడు పుడితే, ఉమ్, ఇద్దరూ ఒకే రోజు పుట్టినప్పుడు ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు వాడు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ తల్లి తండ్రి వాడికి ఏదో కొంత జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తారు. అంటే పద్యాలు నేర్పటం, స్కూల్లో చేరే నాటికి 5 ఏళ్లకి స్కూల్లో చేరతారు అనుకుంటే 5 ఏళ్లకి స్కూల్లో చేరే నాటికి అతనికి ఒక ప్రాథమిక జ్ఞానం వచ్చేస్తుంది. ఇతనికి వాళ్ళ ఇంట్లో ఏమీ నేర్పరు. వాడు ఆ మట్టి పనులు అవి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వీడు కూడా దాన్ని చూస్తూనే పెరుగుతాడు. సో వీడికి స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మొదలయ్యేదే మొదటి జ్ఞానం. కానీ స్కూల్లో చేరే నాటికే వాడు జ్ఞానిగా వస్తాడు. వీళ్ళిద్దరికీ పోటీ పెట్టడం అనేది ఒక కుంటివాడికి కాళ్ళు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాడిని ఒకే బరి మీద నిలబెట్టి పరిగెట్టమంటమే. అందుకని రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండి తీరాలి. అంబేద్కర్ ఈ ఉద్దేశంతోనే రిజర్వేషన్లు పట్టుకొచ్చాడు అనేది ఉమ్, ప్రతి కాలేజీలోనూ డిబేట్ జరిగేది. గొడవే, ఘర్షణ, కొట్టుకున్నారు. ఓకే. చాలా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు ఉండాలి అని కాలేజీలు ప్రభుత్వ కళాశాలల దగ్గర టెంట్లు వేస్తే వాటిని తగలబెట్టారు అగ్రకులాలకు చెందినటువంటి విద్యార్థులు. ఉమ్, అంబేద్కర్ విగ్రహాల మీద విపరీతంగా దాడులు జరిగింది కూడా ఆ సందర్భంలోనే. ఉమ్, చెప్పుల దండలు వేయటము, పేడ పూయటము లాంటి కార్యక్రమాలు కూడా ఆ టైంలో విస్తృతంగా జరిగింది. అదొక గొడవ. ఓకే. అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే, భారతదేశంలోకి ఫాసిజం ప్రవేశించటం అప్పుడే గేట్లు తీశాడు మన్మోహన్ సింగ్ గారి. ఉమ్, పరుగు పందెం వ్యవస్థని ప్రవేశపెట్టాడు మన్మోహన్ సింగే. మన్మోహన్ సింగ్ మార్గదర్శకుడు. భారతదేశంలో పరుగు పందెం వ్యవస్థ రావటానికి మన్మోహన్ సింగ్ కారకుడు. పరుగు పందెం వ్యవస్థ అంటే ఇక్కడ ఎవరైనా సరే, అంటే నువ్వు సంపాదించుకోవటం అనేది లక్ష్యం తప్ప మిగిలిన వ్యవహారాలతో సంబంధం లేదు నీకు. నువ్వు సంపాదించుకోకపోవటం అనేది నీ లోపం. నువ్వు పేదవాడిగా చచ్చిపోవటం, నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. పేదవాడిగా చచ్చిపోవటం అనేది నీ లోపమే అనే సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్లారు. ఉమ్, ఈ క్రమంలో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చేసినాయి. మార్పులు వచ్చి అప్పటి వరకు ప్రోగ్రెసివ్ అనుకున్నటువంటి విలువలన్నీ కూడా నాన్ ప్రోగ్రెసివ్గా మారిపోయాయి. ఈ ఈ అప్పటి వరకు ప్రోగ్రెసివ్ అనుకున్నటువంటి విలువలు నాన్ ప్రోగ్రెసివ్గా మారిపోవటం అనే అభిప్రాయాన్ని ప్రమోట్ చేయడానికి కొత్త కొత్త రచయితలు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి వాళ్ళు పుట్టడానికి కూడా కారణం మన్మోహన్ సింగే. ఓకే. ఇలా అన్ని రంగాలలోనూ రకరకాల మార్పులు వచ్చేసినాయి భారతదేశంలో. ఈ మార్పులన్నిటి వెనక కనిపించని భూతం మన్మోహన్ సింగ్. ఉమ్, ఇలా మార్కెట్ ఎకానమీ విష ఫలితాలను మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఎలా ఉంటుందంటే, నెమ్మదిగా ప్రైవేటు స్కూళ్ళు పెరిగిపోయి మా చిన్నతనాల్లో మేము చదువుకుంటున్నటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటంటే, గవర్నమెంట్ కాలేజీలో సీటు దొరక్కపోతే మాత్రమే ప్రైవేట్ కాలేజీల వైపు చూసేవాళ్ళం. ఉమ్, గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు దొరకడం అనేది చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం అప్పుడు. అక్కడ అతి ప్రయత్నం చేసి ఇక కాదు కష్టం అనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేట్ కాలేజీల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే చేరేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు సీన్ అది కాదు. 90 తర్వాత సీన్ ఎలా మారిందంటే, ప్రైవేటు స్కూళ్ళల్లో చదివితే తప్ప చదువు కాదు.
గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాడు ఎందుకు పనికిరాడు, గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఎందుకు పనికిరాడు, నారాయణ చైతన్య లేకపోతే ఇంకొకటో అక్కడ చదివితే మాత్రమే విద్యార్థి అనే వాతావరణాన్ని కల్పించారు. దీంతో ప్రతి కుటుంబం, రెండోది సాంప్రదాయ జీవన విధానాలన్నీ నాశనం అయిపోయినాయి. ఎప్పుడైతే మీకు వరల్డ్ మార్కెట్కి దేశం ఓపెన్ అయిందో బయట నుంచి విపరీతంగా సరుకులు వచ్చేయటం మొదలైంది. అప్పటి వరకు ఒక కంట్రోల్ ఉండేది. ప్రతిదీ వచ్చేసింది మన జీవితాల్లోకి. చివరికి కేఎఫ్సి రాకుండా నంజుండ స్వామి అని కర్ణాటకలో ఆయన విపరీతమైన పోరాటం చేసి దెబ్బతిన్నాడు. ఓకే. ఇప్పుడు కేఎఫ్సి వచ్చేసింది, కెంటకీ ఫుడ్స్ వచ్చేసి మనం రోజు నోట్లో పెడుతున్నాడు కదా వాడు. ఇలా ప్రతి దానిలోనూ విదేశీ పెట్టుబడులు వచ్చేసిన తర్వాత ఇక్కడ సాంప్రదాయ జీవన విధానాలు నాశనం అయిపోయినాయి, సాంప్రదాయ వృత్తులు నాశనం అయిపోయినాయి. ఈ సాంప్రదాయ వృత్తుల మీద, సాంప్రదాయ జీవన విధానం మీద బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భయానికి లోనయ్యారు. అంటే బ్రతుకు భయం మొదలైంది జనాల్లో. ఈ బ్రతుకు భయాన్ని నింపినవాడు మన్మోహన్ సింగ్. బ్రతుకు భయం అంటే అంతకుముందు కొడుకు చదివినా చదవకపోయినా పెద్ద ప్రమాదం కాదు, చదువు అబ్బితే వాడికి ఏదో ఉద్యోగం వస్తుంది వెళ్ళిపోతాడు, లేదంటే నేను ఎలా బతుకుతున్నానో నా కొడుకు అలాగే బతుకుతాడు అనేటువంటి ధైర్యం ఉండేది తల్లిదండ్రులకి. ఒకవేళ వాడు ఏదో చిన్న చిల్లర కొట్టు పెట్టుకుని బతుకుతుంటే ఇదే చిల్లర కొట్టులో నా కొడుకు కూర్చుని వ్యాపారం చేసుకుంటాడు ఏముంది అనుకునేవాడు, టెన్షన్ పడేవాళ్ళు కాదు. అలాగే వాడికి ఏదో వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయంలో కొడుకు వచ్చేస్తాడు అనుకునేవాళ్ళు, అంతవరకే. అంతకుమించి పెద్ద ఆలోచనలు ఉండేవి కాదు. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్కి దేశం ఓపెన్ అయిపోయిందో అమెరికా వెళ్ళటం లక్ష్యంగా మారింది. ఇటు నుంచి అటు అమీర్పేట టు అమెరికా అనేటువంటి ప్రోగ్రాం డిజైన్ అయింది కూడా అప్పుడే. కంప్యూటర్లో ఏదో ఒకటి నేర్చుకోవాలా, వెళ్ళిపోవాలా. అది నేర్చుకోవాలంటే చైతన్యాలో చదవాలా, లేకపోతే నారాయణలో చదవాలా. చదివిన తర్వాత ఏదో కంప్యూటర్ కోర్స్ చేయాలా, అమెరికా వెళ్ళిపోవాలా. ఇది ప్రోగ్రాం. ఇది దీంతో ప్రతి ఒక్కడిలోనూ సాంప్రదాయ జీవన విధానాలు పోయి భయం పట్టుకుని తల్లులకి విపరీతంగా, ఆడవాళ్ళు విపరీతంగా భయపడటం మొదలైంది. కొడుకుని చదివించటం కోసం ఆ పెద్ద స్కూళ్ళల్లో చేర్చేసి వీళ్ళు ఏమనుకున్నారంటే తొలి దశలో ఏదో ఆ స్కూల్ వాడు అడిగినటువంటి 1,00,000-1,50,000 అక్కడ కట్టేసి అందులో చేర్చేస్తే ఆ సంవత్సరం వాడి చదువు అయిపోతుంది, ఈ లోపల ఇంకో 1,00,000-1,50,000 చూసి నెక్స్ట్ ఇయర్ నడిపించేస్తే అయిపోతుంది, ఏదో తిప్పలు పడదాం, మన కష్టం మనం పడి అన్ని గట్టెక్కించేద్దాం అనే భ్రమకి గురయ్యారు. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళు అలా ఉండవు. ఈ 1,50,000 ఫీజు కట్టించేసుకున్న తర్వాత అటు రోజుకు ఒక 500 పని చెప్తాడు. ఏది ఎలా చెప్తాడు, మీరు ఫలానా బోర్డు కొనండి, దాన్ని కత్తిరించండి, దాన్ని ఇంకో బోర్డు మీద ఇలా అంటించండి అని చెప్పి రోజుకు ఒక 1,000 రూపాయలు కనీసం ఖర్చు పని చెప్తాడు. మార్కెట్ ఎకానమీ లక్షణమే అది. ప్రతి మనిషి రోజుకి కనీసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టకపోతే అది మనిషి కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచనలను పట్టుకొచ్చిన వాడు కూడా మన్మోహన్ సింగ్. కాబట్టి ఇది తట్టుకోవడం కష్టమైపోయింది భారతదేశంలో ఉన్నటువంటి కింది తరగతుల వాళ్ళకి. ఈ 1,50,000 ఎక్కడో చోట అప్పు తెచ్చి కట్టి రోజువారీ సంపాదన అప్పువాడికి కట్టుకుందాం అనుకుంటే ఆ 1,000 రూపాయలు కూడా వీడికే ఖర్చు అయిపోయింది, కొడుక్కే. బుధవారం మైక్రో ఫైనాన్స్ వచ్చింది అప్పుడే. ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు, కానీ వీక్లీ పేమెంట్ ఇవ్వాలి అడిగి. బుధవారం అయ్యేసరికి ఆడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు సభ్యులతో సహా. వాడిని భరించడం కంటే ఏదో పద్ధతిలో అడిగి డబ్బులు ఇవ్వడానికి చాలా కుటుంబాలు వ్యభిచారంలోకి వచ్చినాయి. దానికి కూడా కారణం మన్మోహన్ సింగే. ఇలా భారతీయుల అంటే భారతదేశంలో కింది కులాల జీవితాలని, ముఖ్యంగా పేద బడుగు జీవితాలని సర్వనాశనం చేసినవాడు మన్మోహన్ సింగ్. ఇది మన్మోహన్ సింగ్ గారి కథ. అందుకని మన్మోహన్ సింగ్ అనగానే ఒక సెక్షన్కి ఆయన చాలా ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా కనిపిస్తాడు. కానీ ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్ అనే విషయం మర్చిపోతారు చాలామంది కన్వీనియంట్గా. ఆయన ఈ దేశాన్ని ఒక రకంగా అంటే ఆయన వలన లాభ పొందిన వాళ్ళు విపరీతంగా ఉన్నారు. ఈ రోజున భారతదేశంలో అంటే ఆకలి రాజ్యం సినిమా వచ్చినప్పుడు
నిజంగానే ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పని చెయ్యాలి అనుకున్న వాడికి పని దొరుకుతుంది. ఏదో ఒక పని. అప్పట్లో నో వేకెన్సీ బోర్డులు ఉండేవి. 'ఆకలి రాజ్యం' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బాలచందర్ గారు ఒక ఆర్టిస్ట్ దగ్గరికే వెళ్తాడు. కమల్ హాసన్ ఉద్యోగం కోసం. ఉమ్, నాకు కొంచెం పెయింటింగ్ వచ్చండి. ఏదైనా పని చూపిస్తే బతుకుతాను అని. అంటే అని అంటాడు. అక్కడ నో వేకెన్సీ అని బోర్డులు రాస్తూ ఉంటారు. ఇవి కూడా నేను రాయగలనండి అంటాడు. అంటే అప్పుడు ఆర్టిస్ట్ అంటాడు, ఏవండి ఇలాంటి బోర్డే ఒకటి బయట ఉంది చూడలేదా మీరు అంటాడు. అంటే వీడు సారీ చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఉమ్, ఆ పరిస్థితి ఉండింది అప్పుడు. అంటే ఉద్యోగం కోసం వెతుక్కోవటం, ఉద్యోగాలు దొరక్కపోవటం, ఒక డిప్రెషను, ఈ గందరగోళం ఉండేది. కానీ ఇప్పుడు బతకాలి అనుకున్నవాడికి అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అమెరికా వెళ్ళిపోయి ఏదో పద్ధతిలో అక్కడ ఏదో ఒక పని చేసుకుని బతకచ్చు. అంటే పెట్రోల్ బంకుల్లో పనిచేసి బతుకుతారు. ఇవన్నీ ఇక్కడ కథలుగా చెప్పుకునేవాళ్ళు. అది మన జీవితాల్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఉమ్, అంటే ఏ పనైనా చేసుకుని బతకాలి అనే పరిస్థితి తీసుకురావడం కూడా మన్మోహన్ సింగ్ గారి దయే. ఓకే. ఇప్పుడు ఉపాధి ఇబ్బంది లేదు. ఈ క్షణం మీరు ఈ ఉద్యోగం వదిలేస్తే ఇమీడియట్గా వెళ్ళిపోయి ఎక్కడో చోట అలా రోడ్డు మీద 10 సార్లు తిరిగితే ఏదో కొట్లో కనీసం ఏదో ఒక షాపులో ఒక వెయిటర్ లాంటి పోస్టో లేకపోతే ఒక సేల్స్ బాయ్ లాంటి ఉద్యోగాలు, సేల్స్ గర్ల్ లాంటి ఉద్యోగాలు దొరికేస్తాయి. మినిమం బ్రతుకు తెరువు గ్యారంటీ అనేది చూపించి, ఈ మినిమం బ్రతుకు తెరువు గ్యారంటీ అనేది ఎవడూ కల్పించలేదు, నేను కల్పించాను. మార్కెట్ ఎకానమీ వల్ల నేను సాధించిన ఘనత ఇదని చెప్పేవాడు ఆయన ఉమ్, మన్మోహన్ సింగ్. ఇది చూపించి దేశాన్ని అమ్మేసినవాడు మన్మోహన్ సింగ్. ఇది ఎలా సాధ్యమైంది? నేను వరల్డ్ ఎకానమీకి భారతదేశాన్ని ఓపెన్ చేయటం వల్ల జరిగింది అని చెప్పేవాడు ఆయన. ఉమ్, ఆయన ఆర్థిక సిద్ధాంతాల మీద రీసెర్చ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి తీసుకురావడం వరల్డ్ అంటే ఎల్పిజి ఆయన ప్రధాన మౌలిక సిద్ధాంతం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్గానే మనకు తెలుసు అప్పటిదాకా. ఎల్పిజి అనేది ఇది అనే విషయం ఆయన అర్థం చేయించాడు ప్రపంచానికి. ఓకే. నాశనం అయిపోయిన జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇక్కడ ఇక్కడ విలువలు అని అప్పటి వరకు చెప్పుకుంటున్నటువంటి విలువలు నాశనం అయిపోయినాయి. ఒక రకంగా ఈ ఈ వ్యవస్థ ఏర్పడడానికి ముందు దీన్ని చదును చేసినటువంటి ఘనత కమ్యూనిస్టులది. ఒక కమ్యూనిస్టులు చదును చేసినటువంటి ఒక పొలంలో ఈయన వచ్చి విత్తనాలు నాటాడు. విత్తనాలు నాటి మంచి ఫలితాలు పొందాడు. మంచి ఫలితాలు ఆయన పొందటం కాదు, ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన మంచి పంట అందించగలిగాడు. ఉమ్, కొత్త కొత్త పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఎవడైనా దేనిలో అయినా పోటీ పడవచ్చు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ క్రమమే రిజర్వేషన్లు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన కూడా కారణం. ఉమ్, రెండోది, ఎవడి వెనకాల శక్తులు ఉంటాయో, ఎవడి వెనకాల జనం మొబలైజ్ అవుతారో వాడే శక్తివంతుడు అనే దాన్ని కూడా పట్టుకొచ్చిన వాడు, ఆ అభిప్రాయాన్ని కలిగించిన వాడు కూడా మన్మోహన్ సింగ్, పివి నరసింహారావులే. ఓకే. అందుకనే దాన్నే ఫాసిజం అంటారు. ఫాసిజం అంటే మతం పేరుతోనో కులం పేరుతోనో ఏదో ఒక పేరుతో ఒక సమూహాన్ని మీ దగ్గర మొబలైజ్ చేసుకుని ఇంతమందిని నేను ఇలా ఆర్గనైజ్ చేయగలను అని చెప్పి కార్పొరేట్లని నమ్మించి కార్పొరేట్లకు స్వాగతం చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళందరితో ఊడిగం చేయించడమే ఫాసిజం. ఆ ఫాసిజం వైపుగా భారతదేశాన్ని డ్రైవ్ చేసినటువంటి కృష్ణార్జునులు పివి నరసింహారావు గారు, అలాగే మన్మోహన్ సింగ్. ఆయన ఒక మాట తరచూ చెప్పేవాడు పివి నరసింహారావు గారు ఆ రోజుల్లో, అంటే 91 ఆ టైంలో బలంగా ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏదైతే అంటే మనం చేసే పని ఎంత శుభ్రమైనది, శుద్ధమైనది అయినప్పటికీ అది అప్పుడు ప్రపంచం చేస్తున్న దానికి భిన్నంగా ఉంటే దాన్ని మార్చుకుని తీరాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక సంస్కృత శ్లోకం చెప్పేవాడు. యద్దాపి శుద్ధం నా కరణీయం నా చరణీయం అనేవాడు. అది చాలా పాపులర్ స్లోగన్ ఆయనకి.
నరసింహారావు గారు. ఉమ్, ఆ స్లోగన్ క్రియేట్ చేయడానికి ఆయన బ్రెయిన్లో ప్రవేశించింది మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి ఆయన ఆ ధోరణిలో వెళ్ళాడు. ప్రపంచం అంతా ఒకలా వెళ్తుంటే నువ్వు ఇంకోలా వెళ్ళటం తప్పు, కాబట్టి ప్రపంచంతో అనుసంధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ప్రపంచం మొత్తాన్ని కూడా మార్కెట్ ఎకానమీలోకి తీసుకురాకపోతే కుదరని పరిస్థితి ఉంది. అంటే అంతకుముందు ప్రపంచ యుద్ధాల ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడులను ఎగుమతి చేస్తే చాలు, మనం రాజకీయ యుద్ధాలు చేయక్కర్లేదు అనే ఒక అభిప్రాయం స్థిరపడింది. ఉమ్, ఆ తర్వాత యుద్ధాలు లేవు. మూడో ప్రపంచ యుద్ధం జరగదు. ఎందుకు జరగదు అంటే పెట్టుబడులని ఎగుమతి చేస్తారు. నీ దేశంలో వాడి పెట్టుబడులు వస్తాయి, నీ డబ్బులు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాయి. ఉమ్, ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? అంతకుముందు అధికారం కోసం యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు అధికారం అనేది అక్కర్లేదు, ఆర్థిక దోపిడీ జరిగిపోతుంది. ఆర్థికంగా పరాధీనం అయిపోతాం మనం. పరాధీన భారతము అనేది ఏబికే ప్రసాద్ రాయటానికి కారణం అదే. ఉమ్, 91లోనే వచ్చింది అది కూడా. ఓకే. అలా భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీలో ప్రవేశపెట్టి భారతీయులు ఈ రోజున అనుభవిస్తున్నటువంటి సుఖాలకి ఆయనే కారణం, కష్టాలకి ఆయనే కారణం. ఉమ్, ఇప్పటికీ ఆయన చూపిన మార్గంలోనే దేశం వెడుతోంది. నరేంద్ర మోడీ ప్రధాని అయినా లేకపోతే అంటే ఈయనే స్వయంగా ప్రధాని అయ్యాడు. ఒక అనివార్యమైన పరిస్థితుల్లో 2004లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది, వాజ్పేయి ప్రభుత్వాన్ని కూలదోసి. వచ్చిన సందర్భంగా సోనియా గాంధీ ప్రధాని కావాలి. సోనియా గాంధీ ప్రధాని అవ్వకుండా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయత నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి అడ్డం పడింది. ఉమ్, అంటే భారతదేశానికి ఒక ఇటాలియన్ వనితని మీరు ప్రధానిని చేస్తారా అన్న టోన్లో ఒక నినాదాన్ని పట్టుకొచ్చేసి సెంటిమెంటలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రపంచం గ్లోబల్ దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతారేమిటి అని ఇటు నుంచి సిద్ధాంతకర్తలు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ అది చాలలేదు. ఉమ్, ఆ సమయంలో సోనియా గాంధీకి ఒక బెటర్ ఆప్షన్గా మన్మోహన్ సింగ్ అనిపించాడు. వెంటనే మన్మోహన్ సింగ్ని ప్రధానిగా ప్రకటించింది ఆవిడ. నిజానికి ఆ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మెజారిటీ ఎంపీలు సోనియా గాంధీ ప్రధాని అవటం తప్పేం కాదని మాట్లాడారు. అది ఉదయం నుంచి రాత్రి 12 దాకా నడిచింది ఈ ప్రసంగాలు. అయినప్పటికీ ఆవిడ ముందడుగు వేయలేదు. అప్పటికి నరసింహారావు గారు కార్నర్ అయి ఉన్నారు. ఉమ్, కార్నర్ అయి ఆయన ఒక పొలిటికల్ గందరగోళంలో ఉన్నాడు, మనడానికి చెరువులో ఉన్నాడు ఆయన. ఆ టైంలో ఈవిడ మన్మోహన్ సింగ్ పేరు ప్రతిపాదించి ఆయన ప్రధాని చేసింది. అలా ఆ తర్వాత ఆయన చాలా కామ్ అండ్ క్వైట్గా ఉండేవాడు, చాలా మితభాషి. ఆయన అవసరమైతే అంటే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ తెలిసినవాడు. ఉమ్, ఎన్ని పదాలు మాత్రమే మాట్లాడాలి రోజుకి అన్న ఒక రేషన్ పద్ధతిలో మాట్లాడేవాడు ఆయన. అందుకని పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ప్రపంచానికి మన్మోహన్ సింగ్తో. ఓకే. అలా ఆయన 10 ఏళ్ల పాటు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ఒక వరల్డ్ బ్యాంక్ ఆదర్శాన్ని ఆకళింపు చేసుకుని భారతదేశంలో ప్రవేశపెట్టిన వాడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం. ఉమ్, ఈ రోజున అటవీ సంపద ఇదంతా కూడా కార్పొరేట్ల పరమై తరలి వెళ్ళిపోతోంది, లేకపోతే ఇంకేదో అయిపోతోంది అని చాలా సంస్థలు, చాలా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ గొడవ చేస్తున్నాయి. మణిపూర్ అల్లర్లు వీటన్నిటికీ కూడా విత్తనాలు జల్లినవాడు మన్మోహన్ సింగ్. ఈ దేశాన్ని కార్పొరేట్లకి అప్పచెప్పటంలో